మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ మారబోతున్నారా? టీడీపీని వదిలేసి వైసీపీలో చేరతారన్నటువంటి ప్రచారం ఎందుకు జరుగుతోంది? నిప్పు లేకుండానే పొగ పుట్టించారా? ఆ విషయంలో ఉమా అనుమానం ఎవరి మీదుంది? వైసీపీ అని పైకంటున్నా ఇంటర్నల్ మ్యాటర్ వేరే ఉందా? మైలవరం పొలిటికల్ పిచ్ మీద కొత్త మ్యాచ్ స్టార్ట్ అవుతోందా? టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పార్టీ మారతారన్న ప్రచారం ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ గా నడుస్తోంది. పార్టీ మారతారన్నది బొక్కెత్తైతే ఏకంగా వైసీపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టడం కలకలం రేపుతోంది. ఆ ప్రచారానికి ఉక్కిరిబిక్కిరైన ఉమా చివరికి స్పందించి ఖండించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీకి అత్యంత లాయల్ అన్న పేరుంది దేవినేనికి. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారాయన. 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవిచూసిన ఉమా 2024లో టీడీపీ టికెట్ కూడా తెచ్చుకోలేకపోయారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసి తనపై గెలిచిన వసంతకృష్ణ ప్రసాద్ కే 24లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో దేవినేని ఉమా పరిస్థితి దారుణంగా మారిపోయిందని చెప్పుకుంటారు. ఎన్నికలకు ముందు కాస్త అసమ్మతి గలం వినిపించిన ఉమా ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో బహిరంగంగా ఎక్కడా నోరు తెరిచే సాహసం చేయడం లేదు. ఎలాగూ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందని భావించారట ఆయన. కానీ జిల్లాలో పలువురికి పదవులు దక్కుతున్నా ఉమా ఊసే రావడం లేదు. ఒక దశలో ఎమ్మెల్సీ వస్తుందని గట్టిగా ప్రచారం జరిగినా చివరికి అది కూడా దక్కలేదు. మరోవైపు మైలవరం టీడీపీ శాసనసభ్యుడిగా వసంతకృష్ణ ప్రసాద్ ఉన్నప్పటికీ ఉమా జోక్యం మాత్రం తగ్గడం లేదన్నది ఎమ్మెల్యే వర్గం మాట. నియోజకవర్గంలో అనేక విషయాల్లో ఉమా జోక్యం చేసుకోవటం ఎమ్మెల్యే వర్గాన్ని ఇరిటేట్ చేస్తోందట. ఇద్దరు నేతల మధ్య ఏమాత్రం సఖ్యత లేదన్నది ఇక్కడ బహిరంగంగా చెప్పుకునే మాట. ఈ పరిస్థితుల్లో ఉమా కూడా నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో తనతో పాటు పనిచేసి ప్రెజెంట్ వసంత దగ్గరకు వెళ్లిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్లతో కలిసి మైలవరం రాజకీయాలు చెక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే వసంత దగ్గరకు వెళ్లి కొన్ని కారణాలతో అసంతృప్తికి గురైన వారిని కూడా ఉమా దగ్గరకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారన్నది లోకల్ టాక్. ఇవాళ కాకపోతే రేపైనా తనకు పార్టీలో గుర్తింపు దక్కుతుందని, పదవి వస్తుందన్న ఆశతో ఉమా పనిచేస్తున్నారన్నది ఆయన అనుచరుల మాట. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి టీడీపీని వీడి వైసీపీలో చేరతారన్న ప్రచారం మొదలవడంతో ఆయన వర్గానికి దిమ్మ తిరిగిపోయినట్టు సమాచారం. అటు ఉమా కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారట. అసలు ఈ ప్రచారం ఎక్కడి నుంచి మొదలైందని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఆందోళనలు నిర్వహించిన ఉమా ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్తారన్న సోషల్ మీడియా ప్రచారం రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ఉమా వెంటనే స్పందించి వైసీపీ దిగజారుడు రాజకీయాలతో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తోందంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తన పార్టీ మార్పు ప్రచారం వెనుక వైసీపీ ఉన్నట్టు ఎక్స్ లో మెసేజ్ పెట్టినా దీని వెనుక సొంత పార్టీ వాళ్ళ ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నారట ఎక్స్ మినిస్టర్. ఆయన అనుమానం ప్రధానంగా ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వర్గం మీద ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అసత్య ప్రచారంపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లారు దేవినేని. అటు ఎమ్మెల్యే వసంత వర్గం మాత్రం తమకు ఆ అవసరం లేదని, అటెన్షన్ కోసమే ఉమా అలా ఆరోపిస్తున్నారేమోనని కామెంట్ చేస్తోందట. ఈ వ్యవహారం ఎంత దాకా వెళ్తుందోనని గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.